ఇప్పుడు కలెక్షన్లు ఏవైతే వచ్చినాయో అవి హీరో గారికి వెళ్తాయా లేకపోతే డైరెక్టర్ గారికి వెళ్తాయా డైరెక్టర్ గారికి వెళ్తాయా హీరో గారికి వెళ్తాయా డబ్బులు ప్రొడ్యూసర్కి వెళ్తాయి కదా మళ్ళీ ఈ నా కొడుకులు ఎందుకన్నా కొట్టుక సావడం నాకు అర్థం కాదు వీళ్ళకి ఎందుకన్నా సినిమా చూడండి ఎంటర్టైన్మెంట్ అయ్యి రాండి నవ్వుకోండి మంచిగా ఇంటికి వచ్చి తినేసి పడుకోండి అమ్మ నాన్నతో జాగ్రత్తగా ఉండండి మీకు ఏడ్చుకో 10 కోట్లు వచ్చినాయి ఆయనకి 8 కోట్లు వచ్చినాయి హీరో గారికి ఇస్తుండ్రా ఏమన్నా లేకపోతే ఫ్యాన్స్ కి ఏమన్నా ప్రొడ్యూసర్ గారు కానీ లేకపోతే డబ్బులు వచ్చినాయి అని ప్రొడ్యూసర్ గారు ఫ్యాన్స్ కి ఏమన్నా పంచుతుండ్రా ఎందుకన్నా ఈ న్యూసెన్స్ యూత్ యూత్ నిజంగా అసలు యూత్ కి మైండ్ అనేది ఉందా అన్న నాకు అర్థం కాదు ఆ ఎక్కడ పోతుంది యూత్ ఏం మాట్లాడాలి ఏ సినిమా చూసినా అభిమాని అని ఎంటర్టైన్మెంట్ కానీ నవ్వుకోండి వచ్చి ఇంటికి వచ్చి సంతోషంగా ఉండండి అమ్మ నాన్నతో జాగ్రత్తగా ఉండండి కొత్త ఆలోచించడం కానీ సినిమాలు ఎమ్మటి పడి ఆయనకు 10 కోట్లు వచ్చినాయి ఈయనకి 8 కోట్లు వచ్చినాయి అంటే మీ ఫ్యాన్స్ కి ఏమన్నా ఇస్తుండా ప్రొడ్యూసర్ గారికే కదా డబ్బులు పోయేది హీరో గారికి వస్తలేవు ఇటు ఫ్యాన్స్ కి వస్తలేవు పోయేది ప్రొడ్యూసర్ గారికే కదా మళ్ళీ ప్రొడ్యూసర్ గారు మరి ఫ్యాన్స్ కు దానం చేసిన అంటే అవును నిజంగా మాట్లాడింది కరెక్ట్ యూత్ నిజంగా ఈ సినిమాల వల్ల ఏంది మనకు అర్థమైతే ఆయనకు అన్ని డైరెక్ట్ మూవీ రిలీజ్ కి ప్రీ రిలీజ్ చేయడం వల్ల డైరెక్ట్ వచ్చే మూవీస్ కి దెబ్బే కదా. నిన్న భయం రిలీజ్ ఉంది కదా, సో అప్పుడు మరి అది కాదన్న ప్రీ రిలీజ్ ఎందుకు చేస్తుండ్రు డైరెక్టర్ గారికి డబ్బులు తక్కువ రావడమో లేకపోతే మళ్ళా ప్రీ రిలీజ్ చేస్తే కొద్దిగా దాని వల్ల వేరే సినిమా తీయొచ్చు అని చూస్తుండు వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకోవడం మధ్యలో ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకోవడము అవసరం ఏముంది వీళ్ళకి సరే హీరో గారికి డబ్బులు వెళ్ళినాయి సరే దాన ధర్మాలు ఇద్దరు దాన ధర్మాలు చేసే వ్యక్తులే పవన్ కళ్యాణ్ అన్న ఇటు మహేష్ బాబు గారు దాన ధర్మాలు చేసే వ్యక్తులు సరే వాళ్ళకి డబ్బులు పోతే దాన ధర్మం అనే చేస్తుండే కదా మరి ఈ ఫ్యాన్స్ ఏం చేసిరని రూపాయి గతి ఉన్నది కానీ జేబుల అన్ని ఏవేవో నీతులు నిజంగా ఆ మెసేజ్లు మళ్ళీ ట్విట్టర్లనంట ట్విట్టర్లా ఫేస్బుక్ లా వాట్సాప్ లా ఇవి ఇంకా టింగ్ 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 అని పెడతారు ఇంకా అదే కదా చెప్తున్నా మా హీరోకి ఇంత వచ్చింది మీ హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి రాను అయినా పోయేది పైసలు మీ హీరోలకు కాదు మీ గిట కాదు మీకు మైండ్ ఉందా లేదా యూత్ చెడిపోతుండ్రు మైండ్ ఏడ ఉందిరా నాయన మీకు మీకు అర్థం కాదు ఏ తెలుసుకోకుండా టక్కి టక్కి అదే టక్కి టక్కి అది మెసేజ్లు టిక్కి 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 అని పెడితేనే ఉంటారన్న ఏం పని పాట లేదు యూత్ ఎక్కడ చదువుకుంటుందా లేకపోతే మంచి విషయాలు ఏదైనా ఆలోచిస్తున్నారంటే లేదు ఎంతసేపు మా హీరోకి ఇంత ఇంత వచ్చింది 10 కోట్లు 8 కోట్లు వచ్చింది హీరోకి ప్రీ రిలీజ్ చేస్తే ఇది కాదురా నాయన మీరు చదువుకోండి మంచిగా అమ్మ నాన్నతో జాగ్రత్తగా ఉండండి సినిమా ఎంటర్టైన్మెంట్ చేసి రండి ఇంటికి అంతవరకే గబ్బర్ సింగ్ ఆల్రెడీ ఎప్పుడో హిట్ అయిపోయింది కలేదు ఏంటంటే స్టార్టింగ్ లో జనాలకి ఫస్ట్ అర్థం కాలే అది రాను రాను అది టీవీలో చూసి చూసి దాంట్లో ఉన్న కామెడీ కానీ ఇవన్నీ జనాలకి ఇప్పుడు అర్థమయ్యి అది మంచిగా ఆడుతుంది బహుశా గబ్బర్ సింగ్ అనేది అప్పుడు హిట్ అయింది ఇప్పుడు కూడా హిట్ అయింది అలాగే రెండు కంపేర్ చేయకూడదు దేని జోనర్ దానిదే అది సపరేట్ ఇది సపరేట్ సో ఫ్యాన్స్ అనేది ఏదో వాళ్ళ రివ్యూస్ వాళ్ళకు ఉంటాయి సపరేట్ కానీ దేని దానిదే కలేజ్ అనేది అది సపరేట్ అది అది ఇప్పుడు క్లాసిక్ అయింది అది అప్పుడైతే ఏదో ఆడలేదు అప్పుడు సిచువేషన్ ప్రకారం అందరూ కూడా వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఈ విధంగా వార్స్ సృష్టించడం అనేది కరెక్టే అంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు మంచిగానే ఉంటున్నారు వాళ్ళు చాలా సార్లు స్టేజ్ మీద కానీ ఆడియో ఫంక్షన్స్ లో కానీ ఏదైనా మీటింగ్స్ లో కానీ చాలా సార్లు చెప్పారు మేము బాగానే ఉంటున్నాం మీరు మంచిగా ఉన్నాం మీరేమి కొట్టుకోకండి సినిమాలో చూడండి సినిమాని పర్సనల్ గా తీసేసుకుని మీరు దాన్ని ఏదో హైప్ చేసేసి ఇప్పుడు అందరి చేతిలోనూ సోషల్ మీడియా వచ్చేసాక ఫోన్స్ కానీ అన్ని వచ్చేసినాయి ఎవరు రివ్యూలు వాళ్ళు రాసేసుకుంటారు ఏదో ఒకటి దాన్ని హైప్ చేయడం దాన్నే వీళ్ళు పట్టుకుని ఫాలో అయ్యి ఇంకా అక్కడ నుంచి దానివల్ల ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ వచ్చేస్తున్నాయి సినిమాలు బాండీ కూడా అయిపోతున్నాయి మీ దృష్టిలో చెప్పండి రియల్ ఫ్యాన్ అంటే ఏ విధంగా ఉండాలి సినిమాలో చూడాలి అన్ని సినిమాలు చూడాలి ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేసేది మన కోసం మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే కదా సో అవన్నీ పక్కన పెట్టి సినిమాలు చూడండి మంచిగా అది బాగుంటే ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఇంకో మంచిగా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇప్పుడు మన ఆల్రెడీ మన స్టేట్ దాటిపోయి ఇండియా అంతా వరల్డ్ వైడ్ అయిపోతున్నాయి కదా సినిమాలన్నీ మన సినిమా మనమే చంపేసుకోకుండా ఉంటే బెటర్